హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఇంటి స్లాబ్ వేసే సందర్భంలోని మనం మొత్తం సెంటరింగ్ పెట్టి రాడ్ బెండింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించిన పైప్స్ అనేవి వేయాల్సి ఉంటుంది. అయితే పైప్స్ వేసే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పైప్స్, జంక్షన్ బాక్స్, హుక్ బాక్సులు ఏవి వాడాలనేది ఈ వీడియోలో చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర ఇంజనీర్ ఇచ్చిన ఎలక్ట్రికల్ డ్రాయింగ్ ఉంటే కనుక ఆ డ్రాయింగ్ ప్రకారంగా ఎలక్ట్రీషియన్ మొత్తం పైప్స్ వేసారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేదు ఒకవేళ ఎలక్ట్రీషియనే సొంతగా మొత్తం పైప్స్ వేస్తాను, కనెక్షన్స్ చూసుకుంటానంటే కనుక మీరు ఏం చేయాలంటే, మీకు ఇంక వేరే ఎక్స్ట్రా ఏమైనా కనెక్షన్స్ కావాలంటే ముందే ఎలక్ట్రీషియన్కి చెప్పినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన ప్రకారంగా మొత్తం పైప్స్ అనేది స్లాబ్లో ముందే వేసి పెడతారు. అలాగే కొన్నిసార్లు పల్లెటూరు ప్రాంతాల్లో ఏం చేస్తుంటారంటే ఫ్యాన్కి సంబంధించిన హుక్ని రాడ్తో బెండ్ చేసి వేసేస్తుంటారు. అలా కాకుండా ఏంటంటే మనకి ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ఏంటంటే మనకి హుక్ బాక్స్ అంటారు దీన్ని. ఈ హుక్ బాక్స్లో మనకి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ప్లస్ హుక్ కూడా ఉంటుంది కాబట్టి మీకు చూడటానికి కూడా ఫ్యాన్ పెట్టినాక నీట్గా ఉంటుంది. హుక్ బాక్స్ ఈ విధంగా కాకుండా నార్మల్గా రాడ్తో బెండ్ చేసి హుక్ పెట్టినట్లయితే ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఫ్యాన్ తిరిగే సందర్భాల్లోని హుక్ అనేది ఊగి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మన జంక్షన్ బాక్సులు అంటే డీప్ బాక్సులు కూడా మంచి బ్రాండెడ్ వాడాలి. ఏ బ్రాండ్ వాడినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే స్క్రూస్ వేస్తాం కదా, మనకి స్క్రూస్ వేసే సందర్భంలోని లోన్ ఏంటంటే ఇక్కడ చూడండి ప్లాస్టిక్ ఉంది కదా, ప్లాస్టిక్ ఉంటే ఏమవుతుందంటే సీలింగ్కి మనం స్క్రూ వేసినప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో స్క్రూ అనేది ప్లాస్టిక్లోంచి ఊడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేయాలి, బ్రాండెడ్ అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఈ బాక్స్లోని స్క్రూ వేసే ప్రదేశంలోని బ్రాస్ థ్రెడ్డింగ్ కనబడుతుంది కదా, ఈ బ్రాస్ థ్రెడ్డింగ్ అనేది మనకి సీలింగ్లో మనకి బాక్స్ ఉన్నప్పుడు హోల్డర్ అనేది పెట్టి మనకి స్క్రూ వేసే సందర్భంలోని ఈ బ్రాస్లోని కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. మనం ఎన్నిసార్లు హోల్డర్ మనం ఇప్పి తీసినా కూడా ఈ బాక్స్లో మనకి ఏంటంటే థ్రెడ్డింగ్లో ఫిక్స్ అవుతుంది కాబట్టి మనకి స్క్రూ అనేది లూజ్ కాదు. అలాగే చాలామంది ఇళ్ళల్లో మీరు చూసే ఉంటారు, ఏమవుతుందంటే హోల్డర్ అనేది ఊడిపోయి ఎలాడుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ బ్రాస్ థ్రెడ్డింగ్ లేకుండా ప్లాస్టిక్ ఉండడం వల్ల. అలాగే మనకి పైప్స్ కూడా ఏంటంటే 1.5 mm అని మనకి థిక్నెస్ తోటి సుధాకర్ బ్రాండ్ కానీ లేదా వేరే ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు 1.5 mm థిక్నెస్ తోటి స్లాబ్ పైపులు వేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తూ స్లాబ్ వేసే సందర్భంలో పైన ఉండి ఎలక్ట్రికల్ బాక్సెస్ కానీ లేదంటే పైప్స్ కానీ ఏమైనా ఇరిగిపోవటం కానీ జాయింట్లు ఊడిపోవటం కానీ జరుగుతుందేమో చూసుకుంటూ స్లాబ్ వేయించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.